చిలుకూరులో గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. 1,00,000 మందికి పైగా భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాదం పంపిణీ చేశారు. ప్రసాద వితరణ ఇంకా కొనసాగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకం చూశారు. అటు ఆలయంలో సరైన సదుపాయాలు లేక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీస్ అకాడమీ మొయినాబాద్ రూట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం లేని వారికి సంతానం కోసం తీర్థ ప్రసాదాలను అందిస్తూ ఉండడంతో సుమారు 50,000 మంది ఈ దేవాలయానికి చేరుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న వాహనాలను అప్పా జంక్షన్, శంషాబాద్ ఎగ్జిట్ నుంచి కాకుండా కాస్త ముందుకు వెళ్లి ఆయా మార్గాలలో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చిలుకూరులో గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. 1,00,000 మందికి పైగా భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాదం పంపిణీ చేశారు. దీంతో ఆయా ఏరియాలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, మమతా, ఏదైతే చిలుకూరు ఆలయానికి
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏడు సంతానం లేని వారికి మొదటి రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. 4 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు సాగడం జరుగుతుంది. 4వ రోజు అంటే ఆదివారం రోజున కళ్యాణంతో ఈ బ్రహ్మోత్సవాలు మిగడం జరుగుతుంది. కానీ ప్రతి ఏటా జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి గరుడ ప్రసాదం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనే ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఈసారి రాష్ట్రం నుంచేలే కాకుండా దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ నుంచి మొదలుకుంటే ప్రతి చోట నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా లక్షలాదిగా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే యాక్చువల్ గా అయితే ఈ రోజు ఉదయం 8 గంటల వరకే ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆలయానికి సంబంధించి చూసుకున్నట్టయితే 10 నుంచి 15 వేల మంది మాత్రమే భక్తులు అంటే సంతానం కోసం ఎవరైతే భక్తులు ఉండడం జరుగుతుందో, సంతానం లేని మహిళలు ఎవరైతే ఉండడం జరుగుతుందో వారు వస్తారని మాత్రం ఆలయ నిర్వాహకులు అనుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఏడు జరుగుతున్నప్పటికీ కూడా అంతకు మించిన మహిళలు ఎవరు కూడా రాని సందర్భం. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో అంటే 50,000 పైచీలకు ఇప్పటి వరకు కూడా వాహనాలు రావడం జరిగింది. అంటే దాదాపుగా మించిన భక్తులందరూ కూడా ప్రసాదం కోసం వచ్చినట్లు ఇప్పటికే తెలియడం జరుగుతుంది. ఉదయం 7 ప్రాంతం వరకే భక్తులందరూ కూడా లైన్లలో ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది అంటే తొందరగా అయిపోతుంది కానీ అవుతుంది వారందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడికి రావడం జరిగింది. చాలా చోట్ల నుంచి అటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన అప్పా జంక్షన్ వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వేలాదిగా వందలాదిగా వచ్చిన వాహనాలతోటి అప్పా జంక్షన్ కావచ్చు, అలాగే అంతకుముందున్న రాజేందర్ కి సంబంధించిన జంక్షన్ కావచ్చు, ముందుకెళ్లిన తర్వాత నార్సింగి జంక్షన్ ఇవన్నీ ప్రతి చోట కూడా ఎగ్జిట్లు అన్నిటి కూడా బారులు తీరడం చోటు కూడా అక్కడ ఫాస్ట్ ట్యాగులు కావచ్చు, మిగతా కూడా వీలు లేకుండా కూడా వేలాదిగా వాహనాలు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అలాగే ఉదయం చూసుకున్నట్టయితే అటు గండిపేట కావచ్చు, చిలుకూరు టెంపుల్ వైపు చూసుకున్నట్టయితే దాదాపుగా చాలా విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో కూడా విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మొదలుకుంది. కానీ సంబంధించి చూసుకున్నట్టయితే 10 నుంచి 15 వేల మంది వస్తారన్న ఉద్దేశం కొద్ది వారికి మాత్రమే ఆలయ సిబ్బంది వారికి సంబంధించిన వసతులను ఏర్పాటు చేయడం. కానీ ఇంత పెద్ద ఎత్తున రావడంతో అటు పోలీసులు కావచ్చు, ఆలయ సిబ్బంది కూడా చేతులెత్తేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మాత్రం అంటే దాదాపుగా 20 కిలోమీటర్ల మేర చిలుకూరు నుంచి మొయినాబాద్, అజీజ్ నగర్, అలాగే అప్పా జంక్షన్ వరకు కూడా దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అంతా నిలిచిపోవడం జరిగింది. ఎక్కడికక్కడే వాహనాలు అన్నిటి కూడా రోడ్లపైన పార్క్ చేయడం జరిగింది. నడుచుకుంటూ వెళ్దామన్నా కూడా అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా ఈ సమస్య ఉదయం 7 గంటల నుంచి ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ ఎక్కడ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది తలెత్తడం జరిగింది. ఎందుకంటే వారందరినీ కూడా ముందుకు వెళ్లి మరీ వెనుకకు రావాలంటే ఉన్నది ఒకటే రూట్, ఆ రూట్ లోనే కంపల్సరీ చిలుకూరు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రూట్ కాకుండా ఇంకెక్కడ ఏ రూట్ లోకి వెళ్తాము, తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చేయమని కూడా భక్తులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి భక్తులు వస్తారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ కూడా ఎక్కడ కూడా దీనిపైన కూడా సూచనలు కావచ్చు, ఏదైనా ఆల్టర్నేట్ అంటే చాలా మంది వచ్చిన తర్వాత కూడా ఆల్టర్నేట్ చర్యలు తీసుకోకపోవడం కూడా భక్తులు అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ రోజు గరుడ ప్రసాదానికి సంబంధించి వైరల్ కావడం వల్ల ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరూ కూడా ప్రసాదాన్ని ఇస్తామని కూడా వారందరూ కూడా అంటే భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని అందజేస్తామని కూడా బాలాజీ టెంపుల్ కు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. భక్తులు ఇంత పెద్ద ఎత్తున రావడంతో కూడా అన్ని ప్రాంతాలు చిలుకూరు వైపు వెళ్లే ప్రాంతాలన్నిటి కూడా ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులను మునిగిపోవడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.